మూసీ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న విమర్శలపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి మూసీని పట్టించుకునే వారు ఇప్పుడు రాజకీయం చేయటం సిగ్గుచేటంటూ మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో మూసీ డెవలప్మెంట్ బోర్డు పేరుతో ఖర్చు చేసిన 16,000 కోట్లు ఏమయ్యాయంటూ నిలదీశారు. అప్పట్లో చేసిన పనులన్నీ ఒక్క వరదకే కొట్టుకుపోయాయంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరినందుకు సుధీర్ రెడ్డికి పదవి ఇచ్చి మూసీ నిధులను దోచుకున్నారంటూ ఆరోపించారు. అనేది అనివార్యం. ఒకటి, విస్తృతంగా పెరుగుతున్న దేశ జనాభా, ప్రజాప్రాతినిధ్యంలో ప్రజలకు ప్రజాప్రతినిధి అందుబాటులో ఉండాల్సిన అవసరం. ఒకవైపు దేశ జనాభా పెరుగుదలైతే ఇంకొక వైపు ప్రజా సమస్యలు పేరుకుపోతున్న క్రమంలో ప్రజాప్రాతినిధ్యాన్ని పెంచడానికి డెఫినెట్గా ఈరోజు శాసనసభ, పార్లమెంటు సభ్యుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. 2021లోనే జనాభా లెక్కల సేకరణ జరిగి ఉంటే ఇప్పటికీ నియోజకవర్గాల పెంపు అనేది, డీలిమిటేషన్ అనేది 2026కు రావాల్సిన అవసరం ఉండే. జనాభా లెక్కల సేకరణ 2027కు మనం తీసుకోవడం వల్ల 2011 జనాభా లెక్కలనే తీసుకోవాలనే ఆలోచన చేయడం అనే దాన్ని కూడా వ్యతిరేకించలేం. వీలైతే 2027లో జరగబోతున్న వాటిని త్వరితగతిన పూర్తి చేయగలిగితే డీలిమిటేషన్కు వాటిని కూడా, ఆ జనాభా లెక్కల్ని కూడా వినియోగించుకుంటే మంచిది.